ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తీర్పు రిజర్వ్ చేసింది ఉప్పరపల్లి కోర్టు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసి సస్పెండ్ చేశారని కూడా కృష్ణారెడ్డి తరపు లాయర్ వాదించారు. ఆగస్టు 5న విచారణకు రావాలని కృష్ణారెడ్డికి నేషనల్ పోలీస్ అకాడమీ నోటీసులు పంపించింది. కేసుకు సహకరించేందుకు ఉదయ్ సిద్ధంగా ఉన్నారని కూడా లాయర్ చెప్తూ ఉన్నారు. మంగళవారం మిర్యాలగూడలో కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పోలీసులు విచారించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు చెప్పారు. 4 బృందాలుగా గాలించి అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. బాధిత మహిళకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడపై గొంతు నులిమినటువంటి ఆనవాళ్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెంప, ఎడమ కాలిపై గాయాలున్నట్లుగా కూడా వైద్యులు నివేదిక తయారు చేశారు. అలాగే డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం అరెస్ట్ అయినటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరోసారి ట్విస్ట్ చోటు చేసుకుందనే చెప్పాలి. బాధితురాలిపై దాడి, అలాగే గొంతు నులిమేటువంటి ప్రయత్నం కృష్ణారెడ్డి చేశాడనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా అయితే ఉన్నాయి. అయితే ఈ కేసులో ఉప్పరపల్లి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ అయితే అధికారులు రికార్డ్ చేశారు. వైద్య నివేదికలో ఉన్నటువంటి ఆనవాళ్లు కూడా కేసుకు మరింత బలమైతే చేకూర్చాయనే చెప్పాలి. అయితే నిందితుడి తరపు న్యాయవాది ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని కూడా తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంగళవారం మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా కూడా పోలీసులు చెప్పారు. అయితే కృష్ణారెడ్డి ఒక మెసేజ్ను కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. నేను నా సొంత ఊరిలో నేను ఉన్నాను, మా నాయనమ్మ గారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో అక్కడ ఉన్నాను, నా సొంత అడ్రస్సు, అక్కడికి ఏది కూడా నోటీసులు కానీ ఏదీ రాలేదు, తాత్కాలికంగా ఉండేటువంటి అడ్రస్కి మాత్రమే అవి వెళ్ళే ఆయన అయితే బుకాయించేటువంటి ప్రయత్నం చేశాడు. నేనే నేరుగా విచారణకు హాజరవుతున్నా, న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందనేటువంటి ఒక కామెంట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి తెలంగాణ సరిహద్దుల్లోకి రాగానే ఇమీడియట్గా అత్తాపూర్ పోలీసులు కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అరెస్టు చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన అనంతరం కూడా పలు కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టే విధంగా అరెస్టు చేయడానికి సంబంధించి ముందు కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటం కావచ్చు, లేకపోతే కొన్ని నాటకీయ పరిణామాలు కానీ, లేకపోతే తప్పించుకునేటువంటి విధానానికి సంబంధించి కూడా కృష్ణారెడ్డి ఆ విధంగా ప్రయత్నించాడని కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే 4 బృందాలుగా విడిపోయి అతన్ని గాలించి తీవ్రంగా పట్టుకున్నారని కూడా వెల్లడించారు. అరెస్ట్ అనంతరం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అతన్ని విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బాధితురాలి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు అధికారులు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆమెకు వైద్య పరీక్షలు అయితే నిర్వహించారని చెప్పాలి. ఈ వైద్య పరీక్షల్లో పర్టికులర్గా మెడపై, గొంతుపై నులిమినటువంటి ఆనవాళ్లు కావచ్చు, చెంపపై, అలాగే ఎడమ కాలిపై గాయాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా వైద్య నివేదికలో స్పష్టంగా అయితే వారు పేర్కొన్నారు. ఇక్కడే ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా ఉదయ్ కృష్ణారెడ్డిని ఎలా అరెస్టు చేస్తారు? మరి ఉదయ్ కృష్ణారెడ్డి తరపు లాయర్ అయితే ఈ మాట చెప్తూ ఉన్నారు. అయితే ఇవి మాత్రం ఇటు వైద్య బృందానికి సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర ఈ ఆధారాలు కేసుకు కీలకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక వైపు చూస్తే నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు అయితే రావడం జరిగింది. ఆగస్టు 5న విచారణకు రావాలని అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిందితుడి తరపు న్యాయవాది మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి సస్పెండ్ చేశారు, ఉదయ్ కేసుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినప్పటికీ కూడా అరెస్టు చేసి ఒకంత నాటకీయ పరిణామాల్ని సృష్టిస్తున్నారనేది న్యాయవాది చెప్తున్నటువంటి మాట. న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం అనేటువంటి మాట కూడా చెప్పారు. కోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం జరుగుతుందో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. ఆధారాలు చూస్తే అన్నీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నటువంటి పరిస్థితి. బాధితురాలు కంప్లైంట్లో ఏదైతే పేర్కొందో ఆ ఆధారాలన్నీ కూడా పక్కాగా గాయాల రూపంలో కావచ్చు, ఎడమ చెంప మీద ఉన్నటువంటి ఇది కావచ్చు, గొంతు నులిమిన దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, వీటన్నింటినీ సేకరించారు పోలీస్ అధికారులు. సో ఇవి ఉదయ్ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగానికి సంబంధించి కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఉండబోతోంది. పోలీస్ అకాడమీలో కూడా తాను తోటి సన్నిహితులతో ఎవరైతే మహిళా ట్రైనీ ఐపీఎస్ గురించి కూడా లేనిపోని అంశాలని ప్రచారం చేశాడు అనేటువంటి మాట.
తమ మధ్య రిలేషన్షిప్ ఉందని కానీ, లేకపోతే ఆమె నేను రిలేషన్లో ఉన్నామని, అలాగే వారిద్దరి మధ్య కొన్ని అన్యోన్య అంటే పర్సనల్గా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ని తన భర్తకు పంపించాడని కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏకంగా దాడి చేశాడు, చంపబోయాడు అనేటువంటి ఒక మాటకు సంబంధించి కూడా ఆధారాల్ని సేకరించి ఉదయ్ కృష్ణారెడ్డి చుట్టూ కూడా అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు కూడా వెలుగులోకి రావచ్చని కూడా పరిశీలకులు అయితే అంటున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో తీవ్ర సంచలనం అయితే రేపినటువంటి పరిస్థితి. ట్రైనీ ఐపీఎస్ అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం పోలీసు వ్యవస్థ పైన కూడా పలు ప్రశ్నలు అయితే లేవనెత్తుతోంది. పోలీస్ అకాడమీలో ఈ అంశాన్ని అక్కడ తేల్చుకున్న తర్వాత అక్కడికి కుదరకపోతే బాధితురాలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి సంప్రదించింది అనేటువంటి మాట. మరంటే ఉన్నతాధికారులు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వైపే ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా ఒకంత అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీస్ అకాడమీలోనే మహిళా ట్రైనింగ్ ఐపీఎస్ అధికారికి రక్షణ లేకపోతే ఎలా అంటే తన బాధను కావచ్చు, తను ఏ విధంగా వేధింపులు ఎదుర్కొంటుందో అధికారులకు చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదనేటువంటి విమర్శలు అయితే పర్టికులర్గా లేవనెత్తుతున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడు కూడా సరైనటువంటి విచారణ జరగాలని కూడా సమాజం అయితే ఆశిస్తోంది. ఉపరపల్లి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో, నేషనల్ పోలీస్ అకాడమీ విచారణలో ఏం తేలుతుందో కూడా ఒకంత వేచి చూడాలనే చెప్పాలి. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఎలాంటి వివరాలు రాబట్టేటువంటి అవకాశం ఉంది. విచారణలో అంటే బాధితురాలు ఆరోపించిన దానికి సాక్ష్యాలు అయితే దొరికాయి. మరి ఉదయ్ కృష్ణారెడ్డి అవేమీ చేయలేదు, కావాలనే ఈ విధంగా తను కక్ష సాధింపు చేస్తోందనేటువంటి చేసినటువంటి ఆరోపణలకి ఉదయ్ కృష్ణారెడ్డి అవన్నీ చూపించగలరా? ఉప్పరపల్లి కోర్టు తీర్పునైతే ప్రస్తుతానికి రిజర్వ్ చేసింది. ఏ విధంగా ఉండబోతోంది, ఆ తీర్పులో ఏ అంశాలని పర్టికులర్గా పొందుపరచబోతోంది అనేది ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి పోలీస్ అకాడమీ నుంచి కూడా నోటీసులు రావడం, అక్కడ కూడా విచారణ ఆ స్థాయిలోనే ఉండబోతుంది అనేటువంటి మాట. ఈ రెండింటిని ఏమైనా మెర్జ్ చేస్తారా? పోలీస్ అకాడమీ నుంచి కూడా కొన్ని వివరాలని న్యాయవాదులు తీసుకొని ఒకంత కోర్టులో సబ్మిట్ చేశారని కూడా చెప్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి సన్నిహితులు ఎవరెవరు, అలాగే ఆ వేధింపులు ఎదుర్కొన్నటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ తన సన్నిహితులు ఎవరెవరు, అసలు నిజంగా వారి ఇరువురు మధ్య ఏం జరిగింది, ఇరువురు చెప్తున్నటువంటి మాటల్లో నిజం ఎంత, అసలు ఆరోపణలా లేకపోతే వాస్తవమా, లేకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నట్టుగా వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారా, లేకపోతే మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపిస్తున్నట్టుగా కావాలనే వేధింపులకు పాల్పడుతున్నాడా, పెళ్ళైందని తెలిసినప్పటికీ కూడా వేధింపులకు పాల్పడుతున్నాడా అనేది కూడా పర్టికులర్గా తెలియాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించి అయితే పోలీసు వ్యవస్థ మీద ఒక విధమైనటువంటి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. పారదర్శకంగా మీరు విచారణ చేస్తే తప్ప మహిళలకు ట్రైనింగ్ అకాడమీలోనే మీరు ఏమీ చేయలేకపోయారు, బయట ఇంకేం చేస్తారు అని రకరకాలుగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి విమర్శలకి చెక్ పెట్టే విధంగా ఉదయ్ కృష్ణారెడ్డి కేసుని ఒక ఉదాహరణగా తీసుకొని మేము పారదర్శకమైనటువంటి విచారణ చేస్తున్నాం, ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అకాడమీలో కూడా కొన్ని రకాలైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ అంశం నలుగుతున్నప్పటికీ ఎందుకు అక్కడికక్కడే దీన్ని పరిష్కరించలేకపోయారు అనేది ఒక ప్రధానమైన అంశం. తర్వాత అన్ని వేధింపులు ఎదుర్కొన్న తర్వాత ఇక తట్టుకోలేక తాళలేక ఈ విషయాన్ని భర్తకు చెప్పి భర్త సలహాతోనే ఆమె బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అని అంటే నిజంగా ఆ స్థాయిలో పోలీస్ అకాడమీలో వేధింపులు ఉంటాయా, వేధింపులు జరిగినప్పటికీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉండవా, ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు పోలీసు వ్యవస్థ మీద రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా పోలీస్ అకాడమీలోనే మహిళలకు న్యాయం లేకపోతే బయట ఇంకేం జరుగుతుంది, బయట ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంటనేటువంటి రకరకాల ప్రశ్నల రూపంలో పోలీసులు కూడా డెఫినెట్గా ప్రతిష్టాత్మకంగా ఇది తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఉప్పరపల్లి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది పర్టికులర్గా వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్.